హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్ సండే. నన్ను పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఎప్పుడైనా మహారత్న వచ్చిన, నవరత్న స్టేటస్ వచ్చిన, ఈ కంపెనీకి మహారత్న స్టేటస్ రాబోతుంది, సో నేను ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కొన్ని క్వరీస్ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా 2 days బ్యాక్ మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు ఒక 4 పబ్లిక్ కంపెనీస్కి నవరత్న స్టేటస్ అనౌన్స్ చేశారు. అవి ఎన్హెచ్పిసి, రైల్టెల్, ఎస్జేవిఎన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ నవరత్న స్టేటస్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇక్కడ పాయింట్. ఫస్ట్ అసలు నవరత్న స్టేటస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి స్టార్ట్ చేసింది 1997లో. అంతకుముందు ఆ కంపెనీస్కి మినీరత్న స్టేటస్ ఉంటే దెన్ ఆ మినీరత్న కంపెనీస్ కంటిన్యూగా ఒక 3 years ఆ ప్రాఫిటబుల్ కంపెనీ అయి ఉంటే, అది కూడా ఆ 3 yearsలో ఒక ఫైనాన్షియల్ ఇయర్కి అట్లీస్ట్ 30 crores అబౌవ్ నెట్ ప్రాఫిట్ కనుక గెయిన్ అయి ఉంటే వాళ్ళు నవరత్న స్టేటస్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ నవరత్న స్టేటస్ వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే వాళ్ళు రన్ చేసే బిజినెస్లో కానీ తీసుకునే డెసిషన్స్లో కానీ అప్ టు 1000 crores వరకు వాళ్ళంతటి వాళ్లే సెల్ఫ్గా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే చాలా వరకు డెవలప్మెంట్స్లో కానీ, కంపెనీ ఎక్స్పాన్షన్లో కానీ, క్యాపిటల్ని ఎక్స్పెండిచర్ చేయడంలో కానీ, ఏదైనా ప్రాజెక్ట్ అప్రూవల్స్ కానీ గవర్నమెంట్ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ నవరత్న స్టేటస్ కంపెనీస్ వాళ్ళంతటి వాళ్లే వితౌట్ వెయిటింగ్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఒక 1000 crores వరకు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇదే కాదు, అదర్ ఫారిన్ కంట్రీస్లో ఏదైనా సేమ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్తో జాయింట్ వెంచర్స్లో కానీ ఏదైనా టైఅప్ పెట్టుకొని బిజినెస్ని రన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్టేటస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా హెచ్ఎన్ఐ క్లయింట్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్స్కి చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నవరత్న స్టేటస్ అనౌన్స్ చేసిన వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఏదైనా కంపెనీస్కి గుడ్ న్యూస్ వచ్చినా, ఎనీ బ్యాడ్ న్యూస్ వచ్చినా అల్టిమేట్ వీ హ్యావ్ టు చెక్ ది ప్రైస్ యాక్షన్ ఓన్లీ అని చెప్పాను. సో ఇక్కడ కూడా ఎన్హెచ్పిసికి, రైల్టెల్కి అండ్ ఎస్జేవిఎన్కి కంపల్సరీ మనం రేపు మండే కానీ, ట్యూస్డే కానీ, నెక్స్ట్ వీక్లో ఏదైనా బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయా లేదని చూసిన తర్వాతనే మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అంతేగాని నిన్న నవరత్న స్టేటస్ ఇష్యూ చేశారు, మనం ఇమీడియట్గా వెళ్ళి వాటిని బై చేయాలనుకోవడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. దట్ ఈజ్ యువర్ చాయిస్. జస్ట్ ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్. ఎనీ స్టేటస్ మహారత్న కానీ, నవరత్న స్టేటస్ కానీ వచ్చినా కొంచెం బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయా లేదని చూసుకున్న తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. నేను ఈ 3 కంపెనీస్ని చూసినప్పుడు ప్రెసెంట్ అవి రైల్టెల్ అనేది ఆబ్వియస్గా నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, రైల్వే స్టాక్స్ ఆఫ్టర్ 20-30% కరెక్ట్ అయిన తర్వాత నవ్ ఆర్వీఎన్ఎల్ కానీ, రైల్టెల్ కానీ ఇవి మంచి బయింగ్ మొమెంటంలో రన్ అవుతున్నాయి. రైల్టెల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఎస్జేవిఎన్ అండ్ ఎన్హెచ్పిసి ప్రస్తుతం కన్సాలిడేషన్లో ఉన్నాయి. సో బెటర్ టు వెయిట్ అప్ టు ఎనీ బల్క్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మేషన్. సో ఇది నవరత్న స్టేటస్ గురించి డీటెయిల్స్ అప్డేట్ మీకు ఇస్తున్నాను. కీప్ వాచింగ్ మై టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కోరా ట్రేడ్. థ్యాంక్ యూ.